హైదరాబాద్ నగరాన్ని ఇంధన కొరత పుకార్లు ఒక్కసారిగా కుదిపేశాయి. పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందనే సోషల్ మీడియా ప్రచారంతో నగర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. కొన్ని ప్రైవేటు బంకుల్లోనూ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండగా ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. అయితే రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయని, పానిక్ అయి ఎక్కువగా కొనుగోలు చేయవద్దని సూచిస్తున్నారు సివిల్ సప్లై అధికారులు. పెట్రోల్ డీజిల్ కోసం హైదరాబాద్ నగరవాసులు బంకుల దగ్గర పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వేకువజాము నుంచే సిటీలోని బంకుల దగ్గర రద్దీ నెలకొంది. 4 వీలర్ 2 వీలర్ సహా ఆటో డ్రైవర్లు గంటల తరబడి క్యూలో ఉన్నారు. కిలోమీటర్ మేర బారులు తీరారు. నగరంలోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో 2 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఫిల్ చేస్తామని బంక్ ఓనర్లు టోకెన్లు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. పానిక్ కొనుగోళ్ల వల్లే కొరత ఏర్పడుతుందని తెలిపారు. పెట్రోల్ బంకుల్లో రోజువారీ కంటే అధిక మొత్తంలో అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ఎల్పీజీ, సిఎన్జీ, పెట్రోల్, డీజిల్ సప్లైను ఆన్లైన్లో మానిటర్ చేస్తున్నామన్నారు స్టీఫెన్ రవీంద్ర. పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేకపోతే పిఎన్జీ కావచ్చు, ఎల్పీజీ కావచ్చు, ఎట్లాంటి షార్టేజెస్ లేవు, ఎట్లాంటి కొరత లేదు. పబ్లిక్ అనవసరంగా ఆందోళన చెంది వాళ్ళకి అవసరం కన్నా ఎక్కువ వెళ్ళి పర్చేజ్ చేసుకుంటే ఉపయోగం ఉండదు. సో ఎడిక్వేట్ క్వాంటిటీస్ ఉన్నాయి. నిన్న మనం సప్లైస్ చూస్తే ఎవరైతే ఓఎంసీస్ ఉన్నారో వాళ్ళు 2.5 టైమ్స్ డిమాండ్ కన్నా సప్లైస్ చేశారు. అంటే 13,000 కేఎల్ అవసరం ఉంటే నార్మల్గా 30,000 సప్లై వరకు చేయడం జరిగింది. సో అబ్సల్యూట్లీ దేర్ ఆర్ నో షార్టేజెస్ ఎనీవేర్. రాష్ట్రంలో ప్రస్తుతం 70 నుంచి 80 రోజులకు సరిపడా ఇంధన స్టాక్ అందుబాటులో ఉందన్నారు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని సూచించారు. పెట్రోల్, డీజిల్ ఎంత అవసరమో అంతే కొనుగోలు చేయాలని సూచించారు స్టీఫెన్ రవీంద్ర. పబ్లిక్ కూడా ఎలక్షన్స్ తర్వాత ప్రైస్ రైజ్ అవుతుందని ఆ రూమర్స్ కూడా విని అవసరం కన్నా ఎక్కువ వీళ్ళు బయింగ్ చేసుకుంటా ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎన్నికల తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెంచామని కూడా చాలా క్లియర్గా పెట్రోలియం శాఖ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఓవర్ బయింగ్ అండ్ ఓవర్ స్టాకింగ్ చేసుకుంటే ప్రయోజనం ఏమి ఉండదు. బ్లాక్ మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే ఓవర్ అంటే స్టాకింగ్ లేకపోతే హోర్డింగ్ ఎవరు చేస్తున్నా, అది డీలర్స్ కావచ్చు లేకపోతే పబ్లిక్ కావచ్చు, వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా మేము వార్న్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళ మీద మనము ఈసీ యాక్ట్ కింద లేకపోతే బిఎన్ఎస్ఎస్ కింద మనము కేసెస్ పెడతాము. హైదరాబాద్ వ్యాప్తంగా బంకుల దగ్గర బారులు తీరారు వాహనదారులు. పానిక్ బుకింగ్ కారణంగానే కొరత ఏర్పడుతుందని అంటున్నారు బంకు నిర్వాహకులు. ప్రైవేటు బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ బంకుల దగ్గర వాహనాలు కిక్కిరిసిపోయాయి. 4 బంకులకు ఒక బంకు మాత్రమే డీజిల్, పెట్రోల్ సరఫరా చేస్తున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించినా, తప్పుడు ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, ఎల్బీనగర్, మీర్పేట్, షేక్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాలు క్యూలో ఉన్నాయి. కొన్ని చోట్ల అరగంట నుంచి 2 గంటల వరకు వేచి చూసిన తర్వాతే ఇంధనం దొరుకుతోందని అంటున్నారు వాహనదారులు. వికారాబాద్ జిల్లాలో పెట్రోల్ కష్టాలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు స్టాక్ లేక బంకులు మూతపడుతుంటే, మరోవైపు తెరిచి ఉన్న 1-2 బంకుల్లో కూడా భారీ క్యూలైన్ ఉంది. మరోవైపు కొంతమంది పెద్ద క్యాన్లలో ఇంధనం నింపుకొని వెళ్తున్నారు. అయితే కొన్ని బంకుల్లో ఆన్లైన్ పేమెంట్ చేయవద్దని, లిక్విడ్ క్యాష్ ఇస్తేనే పెట్రోల్ పోస్తున్నారు. దీంతో ఆన్లైన్ పేమెంట్స్ లేకపోవడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇంధనం త్వరగా అయిపోవడంతో నో స్టాక్ బోర్డులు పెట్టామంటున్నారు పెట్రోల్ బంక్ నిర్వాహకులు. కొన్ని బంకుల్లో బైకులకు 500 వరకు, కార్లకు 2000 వరకు మాత్రమే పెట్రోల్, డీజిల్ పోస్తున్నామన్నారు. మరికొన్ని చోట్ల 2 లీటర్ల చొప్పున టోకెన్లిచ్చి సరఫరా చేస్తున్నారు. డీజిల్ కొరత కారణంగా కొన్ని బంకుల్లో పెట్రోల్ మాత్రమే సరఫరా చేస్తున్నారు నిర్వాహకులు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపారు ఆయిల్ కంపెనీలు, సివిల్ సప్లై అధికారులు. ట్యాంకర్లు యథావిధిగా వస్తున్నాయని, నగరానికి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్పారు.